ఎలక్షన్స్ కదా ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? నాకు జగన్ వస్తే బాగుంటుందని. ఎందుకని అంటే ఆయన అందరికి అమ్మ ఒడి విద్యా దీవెన అట్లాంటివి అంతా చేస్తూ ఉన్నారు కదా, ఈసారి కూడా వస్తే అట్లాంటివి చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. ప్రభుత్వం బాగుందా? బాగుంది. చంద్రబాబు కన్నా ఈయనదే బాగుంది. స్కూల్స్ ఎలా ఉన్నాయి రా ఇవాళ? బాగున్నాయి. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్ని కానీ బాగున్నాయి. నువ్వేం చేస్తున్నావురా? నాది బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది, ఫైనల్ ఇయర్. సో ఎలా నెక్స్ట్ నీకు జగన్ గారి ప్రభుత్వం గానీ? అంటే ఇప్పుడు బాబు గారు ఏమంటున్నారంటే ఒక ఛాన్స్ ఇవ్వండి, ఏ పథకాలు నేను ఇస్తానంటున్నారు. మరి ప్రజలు నమ్మే ఛాన్స్ ఉందంటావా? ఖచ్చితంగా నమ్ముతారు. ఇన్ని చేశారంటే ఖచ్చితంగా ఇంకా చేస్తారని చెప్పి అనుకుంటారు వాళ్ళు. చంద్రబాబు అంటున్నాడా? బాబు గారు అంటున్నారు అనమాట. సో మరి ప్రజలు ఏమైనా ఛాన్స్ ఇస్తారంటావా? ఖచ్చితంగా ఛాన్స్. దేనికి? చంద్రబాబుకి ఇవ్వరు, జగన్ కి అయితే ఇస్తారు. జగన్ గారికే ఇస్తారంట ఖచ్చితంగా. ప్రభుత్వం పథకాలు ఎలా ఉన్నాయి అసలు? చంద్రబాబుయా జగనే బాగున్నాయి అన్ని. మీకేమైనా పథకాలు వస్తున్నాయారా? నాకు విద్యా దీవెన అమ్మ ఒడి అవన్నీ వచ్చినాయి. ఇంకా అమ్మ వాళ్ళకి కానీ ఏమన్నా? అమ్మ వాళ్ళకి ఏంటి ఈబీసీ నేస్తాం, అదే నార్మల్ గా అయితే ఈబీసీ నేస్తాం అట్లాంటివి అంతా ఉన్నాయి అమ్మ వాళ్ళకి. ఆ డోక్రా గ్రూపు అది రుణమాఫీలు అట్లాంటివి అంతా. సో గవర్నమెంట్ అయితే బానే ఉందారా? గవర్నమెంట్ బానే ఉంది. జగన్ వస్తే బాగుంటుంది ఈసారి మాత్రం చంద్రబాబు కన్నా ఖచ్చితంగా. ఈసారి నాకు కూడా ఓటు హక్కు వచ్చింది కాబట్టి ఇంకా ఆయనకేసి గెలిపించేస్తాం ఖచ్చితంగా. మా ఫ్యామిలీలో 3 ఉన్నారు, ఆ 3 జగన్కే.